ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరు ప్రకటించగానే దేశవ్యాప్తంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, టీఆర్ఎస్లు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అదేవిధంగా బీహార్ పాలక పక్షమైన జనతాదళ్ యు నేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించారు. ఇక కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మాత్రం 22వ తేదీన తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. ఇంతకుముందు బీజేపీ నేతలు తమను కలిసినప్పుడు ఎన్డీఏ అభ్యర్థి పేరు చెప్పకుండా మద్దతివ్వమంటే కుదరదని చెప్పామని, ఇప్పుడు ఎలాంటి సంప్రదింపులు లేకుండా అభ్యర్థిని ప్రకటించారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. All presidential candidates are non-controversial. They've always been. So that is not a new qualification, being non-controversial. The point is that this is a political fight. They have decided, and after they had told us when the initial round of consultation, when the Home Minister and the INB Minister came to meet us, at least meet me, they've said that when they want to build a consensus, they said, very good. On whom do you want to build a consensus? To which they had no answer then. They said when they decide, they'll come back to us again with a proposal. Instead of coming back to us with a proposal, they have announced a candidate, which means very clearly now it's up to us to meet and discuss and decide what we'll do. So the opposition parties are meeting on the 22nd at 4:30. We'll take a call. And as I had said earlier and I repeated, only once in the history of independent India has the President of India been elected uncontested. And that was when the Indian people summarily defeated the emergency and restored democracy in 1977. Apart from that, in every single election, including the ones immediately after independence with Dr. Rajendra Prasad, all of these elections there was a contest. अब उनको दिल्ली जाना था, इसलिए ये मेरा फर्ज बनता है कि मुख्यमंत्री के रूप में अपने राज्यपाल से मिले, क्योंकि वो हमारे राज्यपाल तो अब राष्ट्रपति के उम्मीदवार हैं और बिहार के राज्यपाल हैं। इसलिए मैं अपना सम्मान प्रकट करने के लिए उनसे मिला हूं। हमारी लालू जी से भी बातचीत हुई है, मैडम सोनिया जी का भी फोन आया था। मैंने अपनी जो फीलिंग है उससे अवगत भी कराया है, लेकिन इन सब चीजों पर आगे बातचीत होगी। मेरे लिए व्यक्तिगत रूप से ये प्रसन्नता की बात है कि हमारे बिहार के राज्यपाल देश के राष्ट्रपति पद के उम्मीदवार घोषित हुए। బీజేపీ చీఫ్ అమిత్ షా తమ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా పేరు ప్రకటిస్తున్న సమయంలోనే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లకు ఫోన్ చేసి వారి మద్దతు కోరారు. టీడీపీ ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నందున సహజంగానే ఆ పార్టీ మద్దతు రామ్నాథ్ కోవింద్కే ఉంటుంది. అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే కాదు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా మాట్లాడి ఒప్పించాలని చంద్రబాబును మోదీ కోరారు. మోదీ కోరిన వెంటనే కేసీఆర్ కూడా తమ మద్దతు తెలిపారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించొచ్చారు. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా జగన్ దాదాపు 2 నెలల క్రితమే అన్ని పార్టీలకు సూచించారు. తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి తమ కూటమికి అభ్యర్థి మద్దతు కోరారు. అమిత్ షా విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. దేశంలో బీసీ ప్రధాని ఇప్పటికే పనిచేస్తున్నారని, దళిత నేతను రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. అన్ని పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు ఆయన. జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రతిపాదించడము, మరోవైపు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానాల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు, ప్రధానమంత్రిగా ఒక బీసీ, అందులో ఎంబీసీ, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీగా
70 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పాలకులు ఈ వర్గాలను విస్మరిస్తే ఈరోజు పాలనా పగ్గాలు ఈ వర్గాలకి అప్పగించడం అంటే ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు ఎన్డీఏ అభ్యర్థిగా రకరకాల పేర్లు ప్రచారంలో జరుగుతుండగా అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు కమలనాథులు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తరువాత రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ప్రస్తుతం బీహార్ గవర్నర్గా వ్యవహరిస్తున్న రామ్నాథ్ కోవింద్ పేరును బీజేపీ ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ దళిత్ మోర్చా ప్రెసిడెంట్గా రామ్నాథ్ కోవింద్ గతంలో పనిచేశారు. ఈ నెల 23న రామ్నాథ్ నామినేషన్ వేస్తారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తారు. రామ్నాథ్ కోవింద్ దళిత మైనారిటీ వర్గాల హక్కుల కోసం పోరాడారన్నారు అమిత్ షా. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు రామ్నాథ్కు మద్దతిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా. విపక్షాలు ఎటు తేల్చుకోలేని పరిస్థితి సృష్టించేందుకు బీజేపీ అనూహ్యంగా దళిత నేత రామ్నాథ్ కోవింద్ను తెర మీదకు తీసుకొచ్చింది. యూపీలో మాయావతి వంటి నేతలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ అభ్యర్థిని వ్యతిరేకించాలని అనుకున్నప్పటికీ దళిత నేత కనుక తప్పనిసరిగా అన్ని పార్టీలు మద్దతిస్తాయనే కమలనాథులు ఈ నిర్ణయం తీసుకున్నారు. संघर्ष कर गरीब के घर में जन्म लेकर संघर्ष कर सार्वजनिक जीवन में उतने ऊंचे मकाम पर पहुंचने वाले रामनाथ जी सर्वसहमत प्रत्याशी होंगे, इसलिए हम सब लोग आशा करते हैं. अभी तो हमने इन्फॉर्म किया है, वो अपनी पार्टी के साथ चर्चा कर आगे बताएंगे. नामांकन की तिथि तो रामनाथ जी से चर्चा कर तय करेंगे, मगर बड़ी बड़ी जो अभी सोच बनी है 23 तारीख को नामांकन होने की संभावना है. एक एक कर ठीक है ना, अभी कोई विचार नहीं हुआ उपराष्ट्रपति पर. 1945 అక్టోబర్ 1న కాన్పూర్లో జన్మించిన రామ్నాథ్ 16 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 1991లో రామ్నాథ్ కోవింద్ బీజేపీలో చేరారు. 1994లో యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. బీజేపీ దళిత మోర్చ్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. 1994లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 2000 సంవత్సరంలో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2002 వరకు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 ఆగస్టు 8వ తేదీ నుంచి బీహార్ గవర్నర్గా ఉన్నారు రామ్నాథ్ కోవింద్. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల సీఎంలను కోరారు ప్రధాని మోదీ. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్కు ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఈ విషయాన్ని కేసీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. దళిత నేతను రాష్ట్రపతి చేసి 2019 ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆశిస్తున్నామని అమిత్ షా అన్నారు. దళిత నేతను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా బీజేపీ ప్రకటించడంతో ఇప్పుడు యూపీఏ వైఖరి ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ట్వీట్లు చేశారు. రామ్నాథ్ కోవింద్ గౌరవప్రదమైన వృత్తిలో పనిచేశారని, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అవిశ్రాంతంగా పనిచేశారని ప్రశంసించారు. విపక్షాలు కూడా ఏకాభిప్రాయంతో సహకరిస్తే బాగుంటుందని ఆశించారు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలు, సమర్థత రామ్నాథ్కు ఉన్నాయన్నారు మోదీ.